హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము విత్ చేతన్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ ఏంటంటే చలా పలుకులతో బూర్లు ఎలా చేయాలో వీడియో అయితే చూసేయండి, స్కిప్ అయితే చేయొద్దు. ఇది ఒక 1 ఇయర్ నిల్వ ఉంటుందని చెప్పలేను, కానీ 6 months అయితే నిల్వ అయితే ఉంటాయి, దానికి గ్యారంటీ ఇస్తా. సో మీరు కూడా మీ పెనం అయితే బాగా వేడెక్కాక పెట్టండి. సో ఇంక వేరుశనగపప్పు అయితే వేగంగా వేగిపోతాయి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదిగోండి, మొన్నైతే కొంచెం కొన్నాం, అప్పుడే వండుదాం అనుకున్నాం, కానీ ఆ రోజు అవ్వక ఈరోజు అయితే వండుతున్నాం. ఇంక ఇదైతే బాగా వేడెక్కింది, ఇప్పుడు వేసుకోవడమే. ఇవైతే కేజీ దాటే ఉంటాయి, కేజీ పావు ఉండొచ్చు. ఇవన్నీ అయితే ఫ్రై చేసుకున్నా, ఇవి దగ్గర తెచ్చి చూపించడమా. ఇవి ఇంకా ఒక మంచి రంగు వచ్చిన వరకు ఫ్రై చేసుకుంటే చూసారా. ఇవి చూడండి, ఈ ప్రాసెస్ కూడా అంత కష్టమైతే కాదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఈ సంవత్సరం పాటు ఉంటే పాడవకుండా, ఫ్రిడ్జ్ కూడా అవసరం ఉండదు పెట్టడానికి, బయట ఉంచవచ్చు 1 year. 1 year ఉండవు, మేమైతే 1 week కూడా ఉండవు, 2-3 days అయిపోతాయి. బాగుంటుంది, పాకం పట్టే పని ఉండదు, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. వీడియో మొత్తం చూసేయండి, బాగుంటుంది. వీడియో కంటిన్యూ చేస్తాను, ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, సూపర్గా ఉంటుంది. ఇంకా మన కెమెరామెన్ అయితే దేవి ప్రిన్సెస్. ఇంకా ఇవ్వండి, చూసారు కదా, 50% అయితే ఫ్రై అయిపోయి, ఇవైతే ఒక మంచి రంగు వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని, ఇంకా ఇవి తొక్క అయితే తీసి ఇంకా దంచుకోవడమే. బాగా ఫ్రై అయిపోయి చూసారా, ఈ రంగు వచ్చిన వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా తొక్క తీసుకుని, తొక్కంతా తీసి అప్పుడు కొంచెం మిక్సీ పట్టుకోవడమే. ఇవి జస్ట్ మిక్సీ వేసి ఒక టర్న్ తిప్పి సాపడమే, ఎక్కువ తిప్పకూడదు, ఏం వేయకూడదు, వాటర్ ఏమి, జస్ట్ ఒక టర్న్ చూసారా. జస్ట్ ఇదిగోండి, జస్ట్ ఈ విధంగా వచ్చినంత వరకు వేసుకుంటే సరిపోద్ది, కొంచెం కచ్చాపచ్చగా. ముందుగా బాగా కడుక్కొని ఉంచుకోండి. బాగా ఆరాకైతే కొంచెం తడుంది, ఏమాత్రం తడేం కాదు. చూసారు ఎంత బాగా ఆరింది. నేనైతే ఒక 1 hour ముందే బాగా కడిగేసి ఉంచుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం వేసుకొని ఇంకా దంచుకోవడమే ఉంటాయి, కానీ ఇదైతే సరిపోద్దని చెప్పింది మా అమ్మ అయితే. ఇదైతే 1/2 kg దీని వెయిట్. బాగా గట్టుకుంది, గుండు మా అమ్మ అయితే రాయిసి దంచుతుంది దాన్ని. చూసారు ఎంత గట్టిగా ఉందో. నాతో అవ్వక మా అమ్మకైతే రమ్మని చెప్పాను, వచ్చింది. ఇంక మా అమ్మ దంచి ఇచ్చింది, నేను ఎక్కడైతే దంచుతాను. ఇదిగోండి, 3వ మనిషి వచ్చింది. ఇదైతే జింక్ ఉందనేసి ఇంకోసారి తెప్పించాం. నచ్చినట్టు ఖర్చు పొడి సీకే నువ్వు. చెప్పే చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే పలుకులు తింటున్నాను, ఏమనుకోకండి.
ఒక పక్క నేను కష్టపడుతుంటే ఒక పక్క మా అమ్మ తింటున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రై చేసిన పలుకులు అండ్ నార్మల్ అంటే జింక బెల్లం కాదు, ఇసుక బెల్లం కాదు, మధ్యలో ఉన్న బెల్లం అది. 3 షాపులు తిరిగాను, 4వ షాపులో దొరికింది. చేతన్ గడి కోసం అంత కష్టపడ్డాను. ఇంకా లాస్ట్కి అయితే దంచడం మొదలు పెట్టింది. చూడండి దంచింది. నేను చెప్పాను వెయిట్ లాస్కి ఏమైనా ఉందా అని. పలుకులు బూరెలు చెయ్యు, ఇలా దంచితే వెయిట్ లాస్ అవుతారు అన్నాను. మీరు కూడా ఇలా రెడీ అవ్వండి ఇలా చేయడానికి. ప్రస్తుతానికి ఇది చూడండి ఎలా ఉన్నాయి. ఇదంతా మొత్తం ఒక ముద్దలా చేసుకోవాలి. మా అమ్మ ఏదో ఒక మాట చెప్తుంది అంటే ఒక నిమిషం ఆగండి. చూడండి అంటే ఇప్పుడు చిన్నపిల్లలు మాటికి షాప్కి తీసుకెళ్ళాలంటారు కదా. ఇంకొందరు అయితే మాటలు వచ్చేవాళ్ళు 2 years దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే బూరెలు గారెలు అడుగుతారండి. ఎవరు అడుగుతారో తెలియదు కానీ మా ఇంట్లో మా చేతను మాత్రం ఒకరోజు ఒక ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి బూరు తెచ్చామండి. కుడుం బూరు తిన్నాడు. ఇంకప్పటి నుంచి అమ్మ బూయి గాయి అంటాడండి. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు మా మమ్మీ గారెలు చేశారు. ఆ గారెలు తిన్నప్పటి నుంచి గాయి, ఆ ఫంక్షన్ నుంచి బూరు తెచ్చే నుంచి బూయి, ఈ 2 అడుగుతాడండి ఎప్పుడు. మేము పూజ కోసం బూరెలు చేసామండి. వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు శ్రావణ శుక్రవారం చేసామండి ఆ బూరెలు గారెలు. అప్పటి నుంచి మా బుర్ర పాడైపోతుంది. ఎందుకురా బాబు ఇవన్నీ అనేసి షాప్కి వెళ్ళి చల్ల పలుకులు బూరెలాగే ఉంటుంది కదా అని కొన్నాము. అదైతే తినలేదు, ఇసిరేసాడు. అయినా బూయే కావాలన్నాడు. ఆ వంటలు ఎలాగ తినలేడు కదా, ఈ పని చేద్దామని మేమైతే ఇలాగా ఇంకా చేయడానికి రెడీ అయ్యాం. సో ఇవే ఆడికి బూరెలు లెక్క రోజుకోటి ఇచ్చేయాలి. ఎందుకంటే వాటర్ వేయం, ఓన్లీ పలుకులు బెల్లమే కదా, ఐరన్ ఫుడ్ 2 మంచి కాంబినేషన్. అసలు టేస్ట్ మాత్రంగా చిన్నపిల్లలు ఎవరైనా బూరెలు వండలు ఏమైనా అడిగితే మాత్రం ఇలా చేసి ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. చూడండి మొత్తానికి దంచం 2 మిక్స్ అయ్యి చూసా. ఇంకా దంచమంటుంది మా అమ్మ అయితే. కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా అవసరం ఉండదమ్మా, ఇంకంట దంచమంటుంది. ఇంకో 5 minutes దంచితే ఇంక ఇన్ని ఉన్నాయి ఇక్కడ. చూసారా మొత్తం నాకే పని. మా ఇంటి దగ్గర ఏది ఉన్నా ఎవరూ పని చేయరు, నేను ఒక్కదాన్నే పని చేస్తాను. తినేది మాత్రం నేనే తక్కువ, అందరూ తింటారు బాగానే. మొత్తానికి అయితే ఇక్కడే చుట్టేస్తాను. ఇదిగోండి దంచడం కూడా అయిపోయింది. నాకైతే బాగా చేయను పడుతుంది, గట్టిగా ఉంటాయి కదా, వాటర్ వేయం కదా. మా చేతన కోసం ఈ కష్టం అంతా. బాగుంటాయి, ఎంత కష్టమో అన్ని డేస్ ఉంటాయి, సంవత్సరమైనా ఉంటాయి పాడవకుండా. సంవత్సరం ఎవరు ఉంచుతారు చెప్పండి. ఆయన మొత్తానికి అయితే చుట్టడం అయితే అయిపోయింది. ఇదిగోండి ఎన్ని వచ్చేది 31 వచ్చాయి. మధ్యలో సగం తినేసారు, అందుకనేసి ఇంత తక్కువ వచ్చాయి. దంచుతుండగా అయిపోయింది సగం. 31 అయితే వచ్చింది. ఇంక ఇవైతే చెప్పుకోవడమే. పని అంతా నేను చేసాను. ఇంక నేను ఏ వంట నేను చేసిన నాకైతే ఎవరు సాయం చేయరు. పూర్ణం కోసం అయితే ఇక్కడ ఇవ్వండి మైదా పిండి అయితే తీసుకున్నాం. ఇక్కడ నూనె అయితే పెట్టాను. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, మేము ఏ వంట చేసినా ఇనప పెనంతోనే చేస్తాం. అందుకనే ఇది ఇటువంటి వండడానికి మాత్రమే, ఇంక దేనికి యూజ్ చేయము. కర్రీస్కి అది యూజ్ చేయము, ఇటువంటి వంటకు మాత్రమే యూజ్ చేస్తాం. ఇది ఇదిగోండి ఇంక పూర్ణంకి అయితే ముద్ద రెడీ చేస్తున్నాను. పంచదార అయినా వేసుకోవచ్చు. కొంచెం అంత తీపిగా అవసరం ఉండదు, కొంచెం తీపి ఉంటే సరిపోద్ది. ఇంక సో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ పూర్ణం అని చెప్పాను కదా, మా అమ్మ ఇప్పుడే చెప్పింది. టౌన్ సైడ్ బూరని అనరు, పూర్ణం అంటారు. దీన్ని మేము పూర్ణం అంటాం, సోయాను కూడా అంటాం. పూర్ణ అనకు సోయాను అని చెప్పింది ఇప్పుడే. మొత్తానికి అయితే అయిపోయింది.
నూనె కూడా వేడెక్కిపోయింది. ఇదిగో నూనె అయితే చూసారా పొగ వస్తుంది, బాగా వేడెక్కింది. ఇంక ఇప్పుడైతే వేసుకోవడమే. ఇదిగోండి ఇప్పుడు వేసామా, బూర వేసామా, ఒకసారి ముంచి ఇది తీసుకొచ్చి ఇక్కడ వేయడమే అంతే. ఇంతే ప్రాసెస్. ఎందుకంటే చూసారా మైదా పిండి ఒక్కటే పెట్టాను నేను అయితే ఇక్కడ సోయి కింద. గోధుమ పిండి మైదా పిండి పెట్టుకోవచ్చు, మైదా పిండి వరిపిండి పెట్టుకోవచ్చు, గోధుమ పిండి వరిపిండి పెట్టుకోవచ్చు, పుట్టి గోధుమ పిండి అయినా పెట్టుకోవచ్చు, పుట్టి వరిపిండి అయితే పెట్టకూడదు. మేమైతే ఎప్పుడు ఏం చేస్తామంటే మినప్పప్పు బియ్యం దోశకు నానబెట్టి అదైతే దోశ రుబ్బు పట్టినట్టుగా పట్టుకొని అదైతే ఎప్పుడు సోయి పెడతాం. కానీ కొంచెం కదా ఎందుకు కొంచెం కోసం ఎక్కువైతే మాత్రమే అదే చేస్తాం. ఇటువంటి పిండి అయితే యూజ్ చేయం. ఇది ఇంకా పెద్ద మంట మీద అయితే మొత్తం పైనంతా మాడిపోయినట్టుగా అయిపోద్ది. ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంక ఈ విధంగా అయితే చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఒక్కొక్కసారి అయితే స్వీట్ ఎక్కువైపోతే బూర అనేది బయటకు వచ్చేస్తుంది. అటువంటిది ఏమీ ఉండకుండా మంచిగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నిజంగా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి అయితే నాకు కామెంట్ చేయండి. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చేసినా సరిగా కామెంట్ చేయండి. ఇదే ప్రాసెస్ చేస్తారా ఇంకా వేరే ప్రాసెస్ చేస్తారా అన్నది. చుక్క వాటర్ కూడా యూజ్ చేయకుండా అయితే ఇదైతే మనం దంచడం అయితే జరిగింది. బాగుంటుంది. ఇంకా అయిపోయినట్టుగా తీసేద్దాం. ఇంకా మనం ఉట్టి మైదా పిండి, ఇంకా మనం మైదా పిండి ఒక్కటే పెట్టుకున్నాం కాబట్టి ఇదే రంగు వస్తుంది. ఇంకా వేరే పిండి ఏదైనా యాడ్ చేస్తే రంగు అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు కూడా ఇది బయటకు తీసుకున్నాక ఒక 2-3 మినిట్స్ అయ్యాక అయితే రంగు అయితే బాగానే వస్తుంది. ఒక్క చుక్క నూనె కూడా పీల్చుకోదు దీనికైతే. చూసారా నూనె వేసేటప్పుడు ఎంత ఉందో అంతే ఉంది. నూనె పీల్చుకోకుండా చూసారా. రెండో వాయి కూడా అయిపోతుంది. చూసారా ఎక్కువ ఉంటే శ్రమ కూడా ఎక్కువ ఉండదు. ఇంక ఇటువంటివి చిన్న చిన్న ఉంటాయి కదా అవి తీసుకోండి, మాడిపోతాయి. కాకపోతే రెండో వాయి కూడా ఇంక ఇదిగోండి మొత్తానికి అయితే వేసేద్దాం. మూడో ట్రిప్. ఇటువంటి ఏవైనా నేనైతే మాత్రం వండేస్తాను. మా అమ్మ అవసరం ఉండదు. ఇంక ఇదే ఎండింగ్ అయిపోయి చూసారా ఎంత వేగంగా వండిస్తాను. నాకైతే కరెక్ట్గా ఒక 15 మినిట్స్ పట్టింది మీ వేపడానికి అంతే. అంత శ్రమ ఉండదు ఎందుకంటే ఏముండదు కదా అంతగా పచ్చిగా, అందుకే వేగంగా ఫ్రై అయిపోతాయి. ఇంకా అయిపోయింది. ఇంక ఇది ఉంది కదా ఈ సోయా అనేది, ఇది అయితే 2 డేస్ తర్వాత దీన్ని దోశ వేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అది 2 డేస్ తర్వాత వేస్తేనే, ఇప్పుడు వేస్తే మాత్రం బాగోదు. కొంచెం పంచదార అయినా అప్పుడు కొంచెం పంచదార వేస్తే బాగుంటుంది. ఇదిగోండి మొత్తానికి అయితే అయిపోయింది. చెప్పాను కదా అయిపోయి చేయడం అయితే మాత్రంగా చేయడం ఏమో కానీ తినడానికి అయితే మాత్రం బాగుంటాయి. మా అమ్మ కూడా చెప్పింది బాగుంటానని. కొంచెమే ఉండవు ఎందుకు చేతనికే కదా అని. అయినా కేజీ వేసానేమో, కేజీకి ఎక్కువ ఉంటే వేసినవి కానీ అంటే ఏం వెయ్యం కదా, జస్ట్ అవే కొంచెం ఫ్రై చేసి దంచుతాం కదా. ఏదైనా యాడ్ చేస్తే
ఇంకా ఎక్కువ అవుతాయి. ఏమీ యాడ్ చేయకుండా అవే చేస్తున్నాం కాబట్టి కొంచెం అవుతాయి. మొత్తానికి అయితే రంగు వస్తే చూసేయండి. చూసారా రంగు వస్తే ఇంకైతే తీసేయడమే. మొత్తానికి అయితే అయిపోయింది. వచ్చే 31 ఇవి. ఇంక నూనె కూడా ఎంత వేసాను అంతే ఉంది చూసారా. అవన్నీ మొత్తానికి అయితే అయిపోయింది. బాగున్నాయి కదా, చూడడానికి కూడా సూపర్గా ఉన్నాయి. తింటే ఇంకా బాగుంటాయి.